అంటే ఎందుకంటే లైక్ నేను సూపర్ జోడీలో చూసినప్పుడు మేమే విన్నర్ అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటేదాన్ని. బీబీ జోడీలో నడితే అంత సీన్ లేదు, మానస్ అని నేను వింటున్నా. ఎందుకంటే అంటే నీకనే కాదు, జెన్యున్గా చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు, మానస సృష్టి విన్నర్. నేను అది చెప్తాను, సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్ట్నర్ వల్ల వచ్చింది. జోడీ ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది. సృష్టి ఆల్రెడీ తెలిసిందే, ఆమె కొరియోగ్రాఫర్. మానస్ ఉన్న వాళ్ళందరిలో ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్, బాడీ లాంగ్వేజ్, ఎంత హెవీ డాన్స్ అయినా ప్రాపర్ గా చేయగలుగుతాడు. సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. కానీ ఎందుకంటే లాస్ట్ టైము మన ఫైమాకి సూర్యకి అసలు డాన్స్ రాదు. ఫైమాకి వచ్చి సూర్యకి అసలు రాదు, బాడీ కూడా ఊపలేడు. విన్నర్స్ అయ్యారబ్బా. అదే చెప్తున్నాను, లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు. నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్, కృష్ణ మాస్టర్ కి తనుజ. ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది, తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు రాలేదు? తనుజ అంత లెవెల్లో చేయలేకపోయింది. సో ఇద్దరి మీద ఉండిద్ది. కొరియోగ్రాఫర్ ఇచ్చినంత మాత్రాన విన్నర్ అవుతారని లేదు, ఇద్దరిలో ఉండాలి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మానస్లో కనిపించింది కాబట్టి నేనే మానస్ నేను వాళ్ళకు కూడా చెప్పేసారు, ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానస్ అని. రియాలిటీ రూమ్ ఏంటి? నేనే ఓపెన్ చేసా రియాలిటీ రూమ్. అదృష్టం కూడా నాకే. అవును. అంటే స్టేజ్ మీద నువ్వు ఏమైనా చెప్పలేకపోతున్నావు, లేదంటే జడ్జెస్ కి నువ్వు ఆబ్వియస్లీ జడ్జెస్ మొహం మీద మనం ఏం చెప్పలేకపోవచ్చు కొన్ని అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రియాలిటీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెప్పచ్చు. అది వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు జడ్జెస్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాకు చేస్తారు. చెప్పావా? ఫస్ట్ నేను ఓపెన్ చేసా. ఏం చెప్పు దేనికి అంటే 6 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కాదు మాది. స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారంటే అది ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, మనకు తెలియని స్ట్రాటజీలా. శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు, శేఖర్ మాస్టర్ అన్నారు అమ్మో సత్య బ్రెయిన్ అమ్మో అని. సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్, డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్, గేమ్ షోలో అయితే వాడతాను. చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైంలో మాత్రం ఫుల్ వాడుతూ బుర్ర ఎక్కడ వాడాలో. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్లి నేను 6, 7 ఇవ్వను. నేను తక్కువ వచ్చినా పర్లేదు, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి ఎప్పుడు అన్యాయం జరగద్దు అనేది నా సింపుల్ ఫండా. నేను సూపర్ జోడీ అప్పుడు కూడా అదే చెప్పా, నేను చేయకపోతే నేను తీసేయండి, నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా గురించి నేను ఎట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ అదేంటి? ఇంకేం చేస్తాను, ఏడుస్తానా? ఉండదా బాధ ఉండదా? ఎలిమినేట్ అయింది దేనికి, మేము సరిగా చేయలేదు కాబట్టి, వి నాట్ డిజర్వ్ టు బీ దేర్ కాబట్టి, మాకన్నా డిజర్వ్ పీపుల్ ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఓకే. కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు షోలో ఉండి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. మళ్ళీ నా ఇంటర్వ్యూలోకి వచ్చి ఫైట్, డైరెక్ట్ ఫైట్. పవర్ అస్త్రాస్ దీనివల్ల మైనస్ ఉంటుంది కదా? చాలా ఉంది. నేను అర్జున్కి క్లియర్గా చెప్పా తెలుసా, అర్జున్ గెలవాలి అంటే 3 minutes ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయి అన్నాడు. ఎంత మంచి పవర్ అస్త్రా తెలుసా, అది పోయింది. మీకు ఇప్పుడు పవర్ అస్త్రా లేదు. పవర్ అస్త్రా కామెడీ ఏంటంటే మాకు, అమర్కి, మానస్కి, ఇంకెవరికి లేదు. విశ్వ వాళ్ళకి ఉంది, చైతు వాళ్ళకి ఉంది, పింకీ వాళ్ళకి లేదు, భాను ధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సర్స్కే లేదు. కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా. అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతిలో మేము పోగొట్టుకున్నాం కదా. పవర్ అస్త్రం ఎందుకు రాలేదు, మేము గెలవలేదు కాబట్టి రాలేదు. సో అది మా ఫాల్ట్. అది అందుకే నీకు 90 seconds లో ప్రూవ్ చేసుకోవాలి. బేబీ జోడీ విషయాలు అన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్. సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను, అది హ్యాపీ. దేనికి వెళ్ళానో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు. అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని, పిచ్చిదానిలాగా నమ్మేసాను అందరినీ. ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా తెలీదా? హోస్ట్ కదా. యా వెళ్తా. లైఫ్ మారిందా నీకు ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్? ఏం మారింది, ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు? అప్పుడు ఎంత సేమ్ ఉంది? రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు. అంటే సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ వరకే ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ శ్రీ సత్య అనే ఒక అమ్మాయి గురించి ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాతే. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు
సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు అవును యాక్చువల్లీ కదా, నువ్వు ఫేస్ చేసావు అది బిగ్ బాస్ ప్రొఫైల్ అని నన్ను ఎప్పుడు పక్కన పడేది. ఈ అమ్మాయి ఎక్కువ తెల్లగా ఉందని చెప్పి పక్కన పెట్టాను. హీరోయిన్ డామినేట్ చేస్తావని. నల్ల పెయింట్ వేయొచ్చుగా. అంటే వాళ్ళు నిజంగా ఒకరిని పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. ఒకవేళ వాళ్ళు మేము హర్ట్ అవుతాము అని చెప్పి అలా చెప్తారేమో తెలియదేమో, బట్ నిజంగా ఒక పర్సన్ని పెట్టుకోవాలనుకుంటే ఇవేమీ రావు అనేది వాట్ ఐ ఫీల్. అంటే లైక్ మరి అట్లా అనుకుంటే నేను ఒక వద్దులే ఇప్పుడు దాని గురించి. చెప్పు ఏం లేదు, చెప్పు వద్దు. నువ్వు ఇలా మధ్యలో ఎపిసోడ్ నాకు ఆగదు. చెప్పే. నేను అదే ఒక సినిమా చేశాను, అది మొత్తం వేరే రీషూట్ చేశారు. మరి నేను అదే బిగ్ బాస్ బీబీ జోడీలో చూసి నన్ను తీసుకున్నారు. పెద్ద ప్రొడక్షన్ వస్తాయి కదా. పెళ్లి నీ పెళ్లిలో భారత్ లేదు, సెకండ్ హాఫ్ మొత్తం నాది ఉండే, బట్ స్టోరీ మళ్ళీ రీషూట్ చేసిండే. ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నాది. దాని తర్వాత మళ్ళీ జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సినిమా? నేను సినిమా అప్పటి నుంచి లైట్ తీసుకున్నాను. అవునా? అంటే వస్తే చేసుకుందాము, దాని మీద ఎక్కువ అంటే నేను దానివల్ల చాలా బాధపడ్డా. యూజువలీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగిటివ్ అనేసుకుంటా, తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి, ఓ వా పాజిటివ్ అయింది అనుకుంటా. నెగిటివ్ అయింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని చెప్పుకుంటా నేను. సో ఫస్ట్ నేను నెగిటివ్ అనేసుకుంటా, కానీ అప్పుడు నేను నెగిటివ్ అనుకోలేదు. సో నేను దానికి నేను హర్ట్ అయ్యా. సో నా లైఫ్లో నేను అది ఒకటి పెట్టుకున్నా, ఈ పని అవ్వదులే, నువ్వు ట్రై చెయ్యి కానీ అవ్వదు. అయిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా సర్లే వేరే దానికి వెళ్దాము, ఆ మైండ్ సెట్ నాది. అంజలి యొక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు, ఫోటో షూట్స్ అవన్నీ ఎందుకు? నార్మల్గా రీజన్ నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్లీ అందుకే పాపం చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా. నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. తెలియదు దానికి నేను ఎందుకంటే ఇష్టమో తెలీదు, చాలా పొసెసివ్. అది నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కెళ్ళు అనిద్ది, అన్నయ్య అని పిలువ అనిద్ది. అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటదా అంటది, కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసమే వెళ్ళి మాట్లాడి. యూజువలీ అంజలి అక్క కూడా గీతు వల్లే పరిచయం అయింది ఫస్ట్. నేను అప్పుడు కూడా పాపని చూడలా, ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిదాంతో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్ మాకు, ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్.